మీద ఉన్న పెద్దలందరికీ హీరో సాయి చరణ్ మా మిత్రులు మురళి గారికి లక్ష్మీపతి గారికి మీ అందరికీ నమస్కారం. అందరూ అన్ని విషయాలు మాట్లాడేశారు, చెప్పేశారు. కానీ నేను ఈ సినిమా ఎంటర్ అయినప్పటి నుంచి గమనించే కొన్ని విషయాలు అవి మీతో చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ అనంతపూర్లో అని చెప్పినప్పుడు మా మేనేజర్ చెప్పినప్పుడు అనంతపురం చెప్తే నేను భయపడ్డాను. నేను మొత్తం షూటింగ్ అనంతపురం, కొంచెమైనా హైదరాబాద్ లో ఉందని అడిగి లేదు, మొత్తం పిక్చర్ అక్కడే అండి అన్నారు. సరే ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు ఏదో చెప్పారు. సరే కథ విన్నాం ఒకసారి అని చెప్తే గట్టిగా చలం గారు సబ్జెక్ట్ చెప్పారు. సబ్జెక్ట్లో ఏదో విన్నప్పుడే కొంచెం ఏదో కొత్తతనం ఉంది, ఇది పాత పచ్చడి కాదు, ఏదో డెఫినెట్లీ బాగుంటుంది. సరే ఎలా తీస్తారేమో తెలియదు, ప్రొడ్యూసర్ ఏమో రాజకీయంలో మనిషి, మరి సినిమా ప్రొడక్షన్ ఎలా ఉంటుంది చూద్దామని చెప్పి నేను సరే ధైర్యం చేసుకుని వచ్చాను. వచ్చిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ప్రతిరోజు మురళి మాకు ఉదయం ప్రోగ్రామ్ చెప్పి మా రూమ్ కి 8 గంటలకు వచ్చి మాకు టిఫిన్ ఇస్తున్నప్పుడు అప్పుడే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, షూటింగ్ జరుగుతుందండి అని చెప్పారు. ఇది నిజంగా చాలా కష్టం, ఎందుకంటే ఈరోజు సిటీలో కూడా అంత ఎర్లీగా 7:30కి ఇదన్నీ షూటింగ్ జరగట్లా. ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు కూడా 9-9:30 అవుతుంది. సో నాకు చాలా ఆశ్చర్యం అసలు ఇలాంటి ప్లేస్ లో అందులో కొత్త ప్రొడ్యూసర్ వాళ్ళు రాజకీయాల్లో ఉంటున్న వాళ్ళు ఎలా చేస్తారు, ఇది చూసి చాలా మంది నేర్చుకోవాలని చెప్పి నేను ఫీల్ అయ్యాను. నిజంగా ఆ విషయం వచ్చేటికి ప్రొడ్యూసర్కే నేను ధన్యవాదాలు చెప్పాను. ఎందుకంటే ఆర్గనైజ్ చేయడం, అందరినీ పిలవడం, అందులో ఇందాక చెప్పారు చాలా మంది ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ సినిమాలో అవకాశం ఇచ్చారు. నిజంగా మీకే మళ్ళీ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఎంతో మందికి మీరు అంటే వాళ్ళ బిజినెస్ వేరే ఉండొచ్చు, వృత్తి వేరే ఉండొచ్చు, కానీ మీరు ఇంకో దారి ఒకటి మీరు వాళ్ళకి చూపించున్నారు. ఇంకా అదృష్టాన్ని బట్టి ఇంకా వాళ్ళు అట్లు కూడా వాళ్ళు వెళ్ళొచ్చు, దానికి కూడా వాళ్ళు మీకు ధన్యవాదాలు చెప్పాలి. అండ్ అదే మాదిరిగా నెక్స్ట్ వచ్చేప్పటికి హీరో, యాక్చువల్గా హీరోతో నాకు పెద్ద సీన్స్ నాకు లేవు. సో నేను వేరే కాంబినేషన్స్, నాకు చార్తో నాకు కాంబినేషన్, సో ఎలా చేశారో నాకు తెలియదు. సో మా వర్క్ వచ్చేటప్పటికి నాకు ఇంకో చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఒక గొప్ప వ్యక్తి నాకు పల్లె రఘునాథ్ రెడ్డి గారు, అసలు ఒక పొలిటీషియన్గా ఆయనకి ఇన్ని అంటే కెపాసిటీ, అంటే ఒక సైడ్లో మినిస్టర్గా మళ్ళీ అన్ని పోర్ట్ఫోలియోస్, దాని తర్వాత మళ్ళీ కాలేజెస్, ఎలా ఆయన చేశారు, ఎలా హ్యాండిల్ చేశారు, ఆయనకి అంత మంచి పేరు, అంత మంచి నమ్మకం ఉంటే తప్ప సీఎం ఆయనకి అన్ని పదవులు ఇవ్వలేవు. ఆయనతో పాటు నాకు వర్క్ చేయడానికి ఒక అవకాశం వచ్చింది. సరే ఈయన ఎలా చేస్తారు ఏంటి చూద్దాం అని చెప్పి నేను మధ్యలో ఏం డిస్టర్బ్ చేయాల, నేను సైలెంట్గా ఉన్నాను. తర్వాత కొంచెం ఎక్కడో కొన్ని చెప్పాల్సి వస్తే నేను, ఎందుకంటే ఆయనకి తెలీదు కెమెరా ముందు ఏం చేయాలి, సో అన్ని కొంచెం చెప్పారు. వాటిలో ఆయన డైలాగులు ఇందాక కూడా చెప్పారు, కలెక్టర్గా టై కట్టుకుని ఉంటే కలెక్టర్ టై తీసేస్తే టైగర్ అని చెప్పి, ఇట్లాంటి చాలా డైలాగ్స్ ఆయన చెప్పారు. నిజంగా అక్కడ ఆయన డైలాగ్ చెప్తున్నప్పుడు బాలయ్య బాబే గుర్తు వస్తున్నారు. ఆ విధంగా మా రైటర్ గారికి, అంటే రైటర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి ఆయన స్టూడెంట్, ఆయనకి చెప్పారు. అండ్ మీకు మనకి సినిమా ఇండస్ట్రీకి ఒక కొత్త కమెడియన్ని దీంట్లో పరిచయం చేశారు. సో నెక్స్ట్ టైం మురళి గారు బహుశా మీకు దొరకరు, చాలా బిజీగా ఎక్కడెక్కడ నెక్స్ట్ ప్రొడక్షన్కే దొరకపోవచ్చు ఆయన, ఎందుకంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ఏది ఏమైనా అండి నాకు చాలా సంతోషం ఈరోజు, ఎందుకంటే పల్లవి ఆవిడ చేసిన పర్ఫార్మెన్స్, నేను అంటే మామూలుగా సైలెంట్గా సీన్స్ చేశాను, బట్ నేను ఫస్ట్ పిక్చర్ చూసాను, చాలా బాగా ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకొని ఆ క్యారెక్టర్లో ఎలా ఆవిడ పర్ఫామ్ చేయాలో చాలా బాగా చేశాను. ముఖ్యంగా హీరో కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి, డాన్స్ కానీ, ఫైట్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా, అంటే నంబర్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి, మంచి భవిష్యత్తు ఉంది. సో ఈ పిక్చర్ ఏంటంటే ఆయనకి మంచి ఒక మార్గం చూపిస్తుందని నమ్ముకొని మీరందరూ దీన్ని ఒక విషయం అంటే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సినిమా చూసిన వాళ్ళు దయచేసి మీరు క్లైమాక్స్ ఏంటని మీరు చెప్పొద్దు. ఇది సస్పెన్స్ పిక్చర్ ఇది. సో సస్పెన్స్ మీరు బయటికి వెళ్ళిపోయి, ఎందుకంటే వచ్చేవాళ్ళు రావాలి చూడాలి. అసలు సస్పెన్స్ మీరు ముందే చెప్పేస్తే దీంతో థ్రిల్ ఉండదు. మీరు చెప్పారంటే ఈ పిక్చర్ని మీరు కిల్ చేసినట్టే. కాబట్టి పిక్చర్ గురించి మీరు సస్పెన్స్ చెప్పకుండా మీరు అందరికీ చెప్పండి, ఎందుకంటే సినిమా నచ్చితే మీరు చెప్పండి, అంతేగాని నేనేం చెప్పండి. నాకు నచ్చింది సినిమా, చాలా బాగా నచ్చింది నాకు, సో మీకు కూడా నచ్చుతుంది నేను అనుకుని మళ్ళీ నెక్స్ట్ ప్రొడక్షన్ వెంటనే లక్ష్మీపతి గారు స్టార్ట్ చేయాలి, అండ్ ఇంకా చాలా మందికి అవకాశాలు ఇవ్వాలి.
అలాగే అందరూ అంటే సార్ కూడా ఆ పిక్చర్లో కూడా మళ్ళీ మంచి రోల్ డిఫరెంట్ రోల్ ఒకటి చేయాలంటే ముఖ్యంగా ఈ సినిమా గురించి నేనేం చెప్పాలంటే చాలా మంది సినిమా తీస్తున్నారు, చాలా మంది రిలీజ్ వచ్చేటప్పటికి ఇరుకుంటున్నారు. సరే రిలీజ్ వచ్చేటప్పటికి ఒకటి ఆంధ్ర చేస్తున్నారు, మిగతా ఏరియాలు చేయరు, లేదు తెలంగాణ చేస్తారు, మిగిలిన ఏరియాలు చేయరు. నేను ఈ పిక్చర్కి ఎలాంటి ఒక పరిస్థితి వస్తుందని చెప్పి నేను అనుకున్నాను. కానీ లక్ష్మీపతి గారు మొత్తం ఆంధ్ర తెలంగాణ కాకుండా కర్ణాటక, యుఎస్ఏ, నెక్స్ట్ దుబాయ్ ఇది చేశారంటే నిజంగా హీరో హీరోయిన్ రుణపడి ఉండాలి ఈ టైం. ఎందుకంటే ఎంతో మంది హీరో హీరోయిన్ మేమంతా మ్యూజిక్ లాంచ్కి వాటికి వీటికి వెళ్తాం, అంత బాగానే ఉంటుంది, రిలీజ్ వరకు బాగానే ఉంటుంది. రిలీజ్ విషయం వచ్చేటప్పటికి సార్ ఆంధ్ర చేసాం సార్, తెలంగాణ చేయలేకపోయాం, లేదు తెలంగాణ చేసాం, ఆంధ్ర చేయలేకపోయాం. ఇసలు కర్ణాటక గురించి అవన్నీ ఇంకా మర్చిపోవాల్సింది అంతా లేదు సబ్జెక్ట్లో, ఇంకా అమెరికా అవన్నీ లేవు. కానీ ఈరోజు ఆయన చెప్తున్నప్పుడు అమెరికా నుంచి ఫోన్స్, కర్ణాటక నుంచి, నేను బళ్ళారి నుంచి నాకు ఫోన్లు వచ్చింది, సినిమా చూస్తున్నాం సార్, సినిమా చాలా బాగుంది. నిజంగా చాలా అదృష్టం మీరు ఇట్లాంటి ఒక సినిమా. ఈ అన్ని ప్రాజెక్ట్స్ ఇలా మీకు దొరకవు, పరిస్థితి అట్లా ఉంది, థియేటర్లు దొరకవు. ఐ థింక్ 99 థియేటర్స్ మొత్తం 99 ఇస్ వెరీ బిగ్ ఫిగర్. వెరీ లక్కీ. మీ దేవుడు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మీకు ఉన్నాయి, భగవంతుడు ఆశీర్వాదం. బాగా మీరు కష్టపడాలి, బాగా మీరు ముందుకు ఎదురుకెళ్ళాలి, మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తూ నాకు ఈ సినిమాలో ఒక మంచి కమిషనర్ రోల్ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్కి, డైరెక్టర్ గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.